ఐపీఎల్లో తమ ఫేవరెట్ క్రికెటర్లు బౌండరీలు బాదుతుంటే స్టేడియంలోని అభిమానులు ఎంకరేజ్ చేస్తుంటారు. ఇది సర్వసాధారణమే. అయితే క్రికెటర్ల పిల్లలు కూడా వారిని ఎంకరేజ్ చేస్తుంటే ఆ కిక్కే వేరు. బుధవారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. చెన్నై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంతో ఫీల్డింగ్ కోసం సన్ రైజర్స్ ఆటగాళ్లు మైదానంలోకి దిగారు. డేవిడ్ వార్నర్ తన జట్టు సభ్యులతో మాట్లాడుతున్నాడు. ఇదే సమయంలో వార్నర్ కూతురు ఇండీరే గో డాడీ అని ఉన్న ప్లకార్డు చూపిస్తూ తండ్రిని ఎంకరేజ్ చేసింది. మైదానంలో ఉన్న వార్నర్ ఇది చూసి చిరునవ్వులు చిందించాడు. వార్నర్తో పాటు రషీద్ ఖాన్, సందీప్ శర్మలు కూడా నవ్వులు పూయించారు. దీనికి సంబంధించిన వీడియోను ఐపీఎల్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇలాంటి ఘటనలు ఐపీఎల్కే ఆనందాన్ని తెస్తాయి అని ఓ క్యాప్షన్ పెట్టింది. వీడియో పోస్ట్ చేసిన కొద్ది వ్యవధిలోనే నెట్టింట్లో తెగ వైరల్ అయింది. దీనిపై అభిమానులు తమదైన స్టైల్లో కామెంట్లు పెడుతున్నారు. ఉప్పల్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. డూప్లిసెస్ 45 పరుగులు, వాట్సన్ 31 పరుగులతో రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 16.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసి విజయం సాధించింది. డేవిడ్ వార్నర్, బేర్ స్టోలు ఈ మ్యాచ్లో అర్ధ సెంచరీలతో రాణించారు.